ఆయన గానం స్వరరాగ గంగ ప్రవాహం. ఆయన పాడుతుంటే దేవతలు సైతం తన్మయత్వంలా పొందుతారు. హరివరాసనం అంటూ ఆయన పాడే జోలపాటుతోనే అయ్యప్ప స్వామి పవలింపు సేవ చేస్తారు. అంతలా తన గానంతో ఆ సేతు హిమాచలంలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన గాయకుల్లో కేజే యేసుదాసు అగ్రగణ్యులు. యేసుదాసు దాదాపు 6 దశాబ్దాల సినీ కళా జీవితంలో వివిధ భారతీయ భాషలైన మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషలతో పాటు అరబిక్, ఆంగ్లం, లాటిన్, రష్యన్ భాషలతో సుమారు 80,000కు పైగా పాటలను పాడారు. తెలుగులో మొదట భద్రకాళి సినిమాలో ఓ పాట పాడారు యేసుదాసు. ఆ తర్వాత తెలుగులో అంతులేని కథ, మేఘ సందేశం, స్వయంవరం వంటి సినిమాల్లో ఆయన పాడిన పాటలను శ్రోతలను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా మేఘ సందేశంలోని ఆకాశ దేశాన పాటకు ఉత్తమ గాయకుడిగా తెలుగు నుంచి జాతీయ అవార్డు అందుకున్నారు. సంగీతానికి కులమతాలు అడ్డు కాదన్నది ఎప్పటి నుండో ఉన్న నానుడి. ఆ నానుడి గురించి యేసుదాసు మరోసారి ప్రస్తావించారు. తన 84వ పుట్టినరోజు సందర్భంగా అరేంజ్ చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తన సంగీత ప్రయాణంలో నేర్చుకున్న ఏకైక విషయం ఏమైనా ఉందంటే అది కుల మతాల గురించి అంటూ ప్రస్తావించారు యేసుదాసు. విద్వేషాలు, కులాలు, మతాలు లేవని చెప్పడానికి ఏకైక నిదర్శనమని తెలియజేశారు యేసుదాసు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్లో ఉన్నారు. తేజ, స్వాతి, ప్రముఖ ఫేమస్ సింగర్ అయినటువంటి యేసుదాస్ అయితే మాత్రం ఆయన 84 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన ఆ 84వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే సుదీర్ఘ అనుభవం కూడా గడించినటువంటి నేపథ్యం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో కూడా ఎలాంటి ఆటుపోట్లు ఉంటున్నాయి, సినిమా ఇండస్ట్రీలో ఎదగాలన్నా అది సింగర్ గా అయినా, నటిగా అయినా, నటులుగా అయినా, ఏ విధంగా అయినా కానీ ఎదగాలి అంటే ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. ఇదే నేపథ్యంలో అంటే యేసుదాస్ అయితే మాత్రం ఆయన కెరీర్ అంటే మొదట్లో మాత్రం ఆయన తీవ్రంగా ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఆయన గాత్రంతో ఇటు ఆబాల గోపాలాన్ని కూడా అలరించినటువంటి నేపథ్యంలోనే ఇటు యేసుదాస్ అయితే మాత్రం ఆయనకంటూ కూడా గాయకుడిగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి పరిస్థితి కనపడింది. ఇదే నేపథ్యంలో ఆయన 84వ పుట్టినరోజు సందర్భంగా కూడా ఆయన ఒక సందేశం ఇచ్చే విధంగా కూడా, సమాజానికి ఒక సందేశం ఇచ్చే విధంగా కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారన్నట్టుగానే మనం చెప్పాలి. ప్రధానంగా చూస్తే మాత్రం సంగీతానికి కులమతాలు ఉండవు, రాగద్వేషాలు ఉండవు, సంగీతం వీటన్నిటిని దూరం చేస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా ఆయన వ్యాఖ్యానించడం, మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఆయన గత అనుభవాలను కూడా ఆయన గత అనుభవాలను కూడా ఇటు మీడియాతో కూడా పంచుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సభకు విచ్చేసినటువంటి వారందరితో కూడా అంటే సమాజంతో పంచుకున్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే గురువాయూర్ టెంపుల్ కి అంటే గురువాయూర్ మందిరానికి వెళ్ళటానికి గతంలో ఆయనకి అవకాశం దక్కించలేదు, ప్రవేశం దక్కలేదు. అంటే హిందువులు కాని వారు ఎవరైతే ఉన్నారో, హిందూయేతరులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రవేశం నిషిద్ధం చేసినటువంటి నేపథ్యంలో అప్పుడు చాలా బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ తర్వాత ఒక 1980 ఆ వసంతాలు దాటిన తర్వాత మాత్రం 2018 ఆ సమయాల్లో మాత్రం ఖచ్చితంగా గురువాయూర్ టెంపుల్లోకి వెళ్ళటానికి తనకి అవకాశం దక్కింది అనేటువంటి దాన్ని అయితే మాత్రం చాలా ఉద్వేగభరితంగా కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితిగానే కనపడింది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఆయన పూర్తిగా ఈ కులమతాలు, రాగద్వేషాలు అనేటువంటి సంగీతానికి ఉండవు. ఈ సంగీతం ద్వారా ప్రపంచాన్ని కాదు ఇటు సమాజం మొత్తాన్ని కూడా ఏకం చేయొచ్చు.
సమా అంటే ఏ విధమైనటువంటి విద్వేషాలున్నా అవన్నీ కూడా సమసిపోతాయి. ఖచ్చితంగా ఒక సహృదకరమైనటువంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేటువంటిది డెవలప్ అవుతుంది అనేటువంటి స్థాయిలో కూడా ఇటు యేసుదాస్ మాట్లాడినట్టుగా చెప్పొచ్చు. సో యేసుదాస్ చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రముఖ గాయకుడు యేసుదాస్ చేసిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం చాలా వైరల్ గా మారాయన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ తేజ. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.